నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి మనం దేవుని యొక్క మాటలు ధ్యానించాం. లూకా సువార్త 1వ అధ్యాయం 34 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. దయచేసి ఎవరైనా చదవగలిగితే చదివి సహాయం చేయండి. Luke chapter 1 verses 34 onwards. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. జాగ్రత్త పడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటాకు వచ్చాం. అంటే క్రిస్మస్ ఆరాధన ఎందుకు జరిగించుకోవాలి? ఎందుకు జరిగించుకోవాలి అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా స్పందనగా మనం ఇక్కడికి వచ్చాం. ఆయనని స్పందిస్తున్నాం. ఆయన మన కొరకు ఈ లోకంలో వచ్చాడు కాబట్టి మనం ఆయన్ని స్పందిస్తున్నాం. అంటే ఆయనకి మనము రియాక్ట్ అవుతున్నాం. ఆయన చేసిన కార్యానికి స్పందనగా కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఈ రోజు నా యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడు అని తెలిసినప్పుడు 7 రకాలైనటువంటి వ్యక్తులు 7 రకాలుగా స్పందించారు. ఆ స్పందన ఈ రోజు నేను మీకు క్లుప్తంగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. 7 రకాలైనటువంటి వ్యక్తులు 7 రకాలుగా స్పందించి యేసు ప్రభు పుట్టాడు అని తెలిసినప్పుడు, యేసు ప్రభు క్రిస్మస్ అనేటువంటిది లేక యేసు క్రీస్తు జన్మ జరిగిందని తెలిసినప్పుడు 7 రకాల గుంపులు లేక 7 రకాల ప్రజలు 7 రకాలుగా స్పందించారు. మొట్టమొదటి వ్యక్తిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆమె పేరు మరియా. మరియను గురించి వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆమె కన్యక, పురుషుని ఎరుగినటువంటి పవిత్రురాలుగా ఆమె ఉంటూ ఉన్నది. కేవలం ప్రదానం చేయబడిందే కానీ ఆమె ఇంకనో యోసేపుతో కలిసి సహజీవనము ఆమె చేయటం లేదు. కన్యకగా ఉండినటువంటి ఆ యొక్క మరియ దగ్గరకు దేవుని యొక్క దూత అకస్మాత్తుగా వచ్చి నీవు గర్భము ధరించిపోతున్నావు అని చెప్తే ఈమెకి ఏమీ కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మరియ తన యొక్క వ్యక్తిగత జీవితం తనకు బాగా తెలుసు. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితాలు మనకు బాగా తెలుసు, తర్వాత దేవుడికి తెలుసు. చివరికి మన యొక్క స్పౌస్ కూడా, అంటే మన తోటి భాగస్వామి కూడా కొన్ని విషయాలు తెలియదు. కేవలము నీ వ్యక్తిగత విషయాలు, నీలో ఉన్నటువంటి విషయాలు, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, అది నీకు తెలుసు, తర్వాత దేవునికి తెలుసు. అంతవరకే కానీ చాలా విషయాలు మన ప్రక్కన ఉన్నటువంటి మన తోటి భాగస్వామి కూడా తెలియదు. ప్రాణ స్నేహితులు కూడా మనం చెప్పండి. మరేమి తెలుసు ఆమె ఎంత పవిత్రురాలో. ఎవరైనా సరే దేవుని ఎదుట పవిత్రంగా నడుస్తున్నట్లయితే, దేవుని ఎదుట నిర్దోషంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నట్లయితే వారు ఎప్పుడు కూడా భయపడరు, వారు ఎప్పుడు కూడా నసగరు లేక వెనకంజ వేయరు. ధైర్యంగా సింహాల వల్లే వాళ్ళు తలెత్తుకుని తిరుగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి భయపడుతున్నాడు, ఒక వ్యక్తి వెనక్కి దాక్కుంటున్నాడు, మనుషులు కనబడకుండా దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఏదో మొత్తానికి అతను దాచిపడుతున్నాడు, ఏదో సరైనటువంటి విధానంలో అతని యొక్క జీవితం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఎంత అమాయకురాలుగా ఉంది మరియా చూడండి. దూత వచ్చి నువ్వు గర్భము ధరిస్తావని చెప్తే, నేను పురుషుని ఎరుగని దాననే నాకు ఇది ఎలాగూ జరుగుతుంది. ఎంతమంది కన్యకులు ఈ మాట చెప్పగలరండి? ఈ రోజు ఒకవేళ దేవుని దూత మన దగ్గరికి వచ్చి, ఇంకా మీరు పెళ్లి కాకుండా కన్యకులుగా ఉంటే దేవుని దూత సడన్ గా వచ్చి నువ్వు గర్భం ధరించబోతున్నావు అంటే, అంత పవిత్రంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఈ రోజుల్లో? చాలా కష్టం. అయితే అలా ఉండగలిగితే మరియ వలె దేవుడు మన
మనల్ని కూడా ఆశీర్వదించగలడు. అయితే ఎప్పుడైతే ఆమె ఆ ప్రశ్న వేసిందో దేవుని యొక్క దూత సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు. ఏమనంటే, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరిస్తావు, పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరిస్తావు అని చెప్పినప్పుడు అప్పుడు మరియ ఏమంటుందంట, ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఒకసారి దేవుని స్తుతిని చెప్తున్నాం. హల్లెలూయా. ఒకవేళ కనుక మరియ, అమ్మో ఈ నిందను నేను భరించలేనండి, ఇంకా ఎవరి గర్భంలో సరే మరి ఆయనను జన్మింపనివ్వండి, ఎందుకంటే ఈ ప్రజల యొక్క మరి మరి ఆటుపోట్లు నేను తట్టుకోలేను, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఇప్పటికే నా భర్తకు నేను మరి ప్రదానం చేయబడి ఉన్నాను, ఆయన వదిలేస్తాడు అని కనుక ఉంటే ఒకవేళ ఆ ఛాన్స్ ఆమెకి పోయి ఉన్నట్టుంది. రక్షకుడిని గర్భాన్ని ధరించి మోసి ఈ లోకానికి తీసుకుని వచ్చి ఆయన పెంచి పెద్ద చేసేటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఒకవేళ మరియ కోల్పోయి ఉండేటువంటిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి మిత్రులారా, మరి మరియ ఎలా స్పందిస్తుంది? యేసు ప్రభు పుడుతున్నాడు అంటే, నీ గర్భంలోనే ఆయన పుడుతున్నాడంటే మరియ ఏం చేస్తుంది? తను తాను అప్పగించుకుంది. ఏం చేస్తుంది? నేను జస్ట్ 7 మాటలు మీకు చెప్తాను, ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఎలా స్పందించారు. మరియ అనగానే ఏం చేస్తుంది? అప్పగించుకుంది. సో మరియ అప్పగించుకుంది. యోసేపు ఏం చేశారో చూద్దాం. దయచేసి మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు కొంచెం ముందుకు వెళ్తాగా అది యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. చాలండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. ప్రభు దూత యోసేపు దర్శనం ఇచ్చిన ఆ వచనం చదవండి దయచేసి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి కొంచెం ముందు ఇదిగో కన్యక గర్భ అది చదవండి. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రభువు దూత ఎక్కడంట? స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై యోసేపు నాకు ప్రత్యక్షమైన. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మీ అందరికి తెలుసు, నేను అందుకని షార్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏం జరిగిందంటే మరి మరియకి దేవుని యొక్క దూత కనిపించాడు. మొట్టమొదటిగా కనిపించి నువ్వు గర్భం ధరించబోతున్నావు అని చెప్తే ఆమె తన్ను తాను అప్పగించుకుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరిగినా పర్వాలేదు, నాకు ఆ రక్షకుడే నా గర్భంలోనికి వస్తాను అంటే ఇక అంతకంటే నా జీవితానికి ఇంకా ధన్యకరమైనటువంటి ఏముంటుంది? యోసేపు వదిలేస్తాడా? వదిలేని. రాజు పెట్టుకుని చంపుతారా? చంపేని. లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది? ఏమైనా పర్వాలేదు, నేను బ్రతకపోయినా సరే ఆ రక్షకుడే నా గర్భంలో ధరిస్తే వస్తానంటే ఇంక అంతకంటే నాకు మించింది ఏమీ లేదని మరియ తన్ను తాను అప్పగించుకున్నా. అన్నిటికీ సిద్ధపడిపోయింది. అప్పగించుకున్న తర్వాత దూత మరి కనిపించిన తర్వాత ఈ దూత ఏం చెప్తున్నాడంటే ఒక రుజువు కూడా చెప్తున్నాడు. ఏంటంటే, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఆమె వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలను పడినటువంటి ఆమెకు ఇది 6వ మాసం. నీకు మరి నువ్వు గర్భం ధరిస్తానంటే నీకు ఆశ్చర్యం ఉంది కదా. అయితే మరి నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఉంది కదా, ఆమె మరి గొడ్రాలుగా ఉండి వృద్ధాప్యంలో ఉండి ఆమె ఇప్పుడు గర్భాన్ని ధరించింది అనేసరికి అప్పుడు మరి అనుకుంది, నేను ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి వస్తాను, దూత చెప్పింది కరెక్టో కాదు. ఎందుకంటే మరి దేవుని యొక్క దూత చెప్పాడు కాబట్టి వెంటనే ఏం చేస్తుందంటే మరియ లేచి గలిలయలోని నజరేతు నుంచి యెరూషలేము పక్కన ఉన్నటువంటి ఎన్కెరేమ్, మీరందరూ వెళ్ళి ఉంటారు, అయ్యగారు ఈ ప్రదేశాలన్నింటినీ మిమ్మల్ని బాగా తీసుకెళ్తా ఉంటారు. ఎన్కెరేమ్ అనేటువంటి ఆ ప్రదేశం అంటే గలిలయ నజరేతు నుంచి మరి ఆ యూదయ ఆ గలిలయ అంతా దాటుకుని మరి సమరయ దాటుకుని యూదయ వచ్చి యూదయలో యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఎన్కెరేమ్ అక్కడ మరి ఎలిజబెత్ ఉండేటువంటిది. ఆ ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరు బంధువులే. సో ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆమె వచ్చి వందనం చెప్పిందో ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేయటం మొదలు పెట్టాడు. గంతులు వేయటం అంటే పిల్లలు గంతులు వేస్తారా అంటే ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాగా ఆయన యాక్టివ్ అయిపోయాడు గర్భంలో. తల్లులకు బాగా తెలుస్తుంది. నా భార్య 5 ఆడపిల్లలకి మరి ఆమె ప్రసవం ఇచ్చింది. సో నేను చూసాను, నా బాగా ఎక్స్పీరియన్స్. ఆమె అప్పుడప్పుడు చెప్తా ఉండేది, బేబీ బాగా తిరుగుతా ఉందని చెప్పేసి చెప్తా ఉండేది.
బేబీ చాలా యాక్టివ్ ఉంది ఈరోజు అని చెప్తా ఉండేటువంటి. అలాగే ఎప్పుడైతే మరియ యొక్క వాయిస్ ఎప్పుడైతే మరి ఎలిజబెత్ యొక్క చెవుని పడిందో ఆ వాయిస్ ఆ యోహానికి వినపడింది, లోపల వినపడి ఆయన గర్భములో కదిలిపోవడం మొదలుపెట్టాడు అనమాట. బాగా యాక్టివ్ అయిపోయాడు. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగే అయిపోయిన తర్వాత 3 నెలలు మరియ ఎలిజబెత్ దగ్గర ఉన్నది అని బైబిల్ మనకి చెప్తుంది. సో ఇప్పుడు మరియకి ఎంత ఎన్ని నెలలు ఉంటాయి అంటే ఈ 3 నెలలు అక్కడే, ఎలిజబెత్ ఏమో 6 నెలలు. మరియ అప్పుడే గర్భం ధరించింది, ఏది దేవదూత చెప్పంగానే వెళ్ళింది. 3 నెలలు అక్కడ ఉంది అంటే ఎలిజబెత్కి 9 నెలలు, మరియకు 3 నెలలు. ఇక 3 నెలలు మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏంటో, ఈ గర్భంలో ఉన్న శిశువుని కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నారు. యోహాను ఆ గర్భం నుంచి, యేసు ప్రభు ఈ గర్భంలో నుంచి వీళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నారు. తల్లులు మాట్లాడుకుంటున్నారు, లోపల ఉన్నటువంటి కొడుకులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా 3 నెలలు కలిపారు. 3 నెలలు అంటే ఆశమాష తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. ఆ విధంగా అయిపోయిన తర్వాత మరియ మళ్ళీ తిరిగి నజరేతు వచ్చేసింది. అప్పటికి 3 నెలలు గర్భవతి మరియ. అయితే యోసేపు అనుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళింది ఏంటి కనపట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. తిరిగి వచ్చేసరికల్లా యోసేపుకి ఇంటి పర్య కొంచెం పొట్ట ఎక్కువగా కనపడుతుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ నోట వచ్చేస్తుంది. ఏంటంటే నువ్వు ప్రార్థన చేసుకున్నటువంటి మరియ గర్భవతి తెలుసా నీకు అనేసరికి భూమిలో రాయబడింది. అక్కడ మాట రాయబడుతుంది ఏంటంటే యోసేపు నీతిమంతుడైంది. యోసేపు అండి, అసలు యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే మనకు కనపడదు ఎక్కువ బైబిల్లో. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు వరకే ఆయన కనపడతాడు. ఇక ఆ తర్వాత మనకి ఆ దేవాలయంలో యేసు ప్రభు గారు నిలబడిపోతారు కదా, ఆ తర్వాత వస్తారు యేసు ప్రభు గారిని తీసుకెళ్ళిపోతారు. తర్వాత యోసేపు కనపడదు. అసలు యోసేపు యొక్క జీవితాన్ని మనం కనుక ఆలోచన చేస్తే అండి, ఎంత దేవుడో, ఎంత నీతిమంతుడో, ఎంత మరి దేవునికి భయపడేటువంటి వాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. తనకు కానటువంటి కుమారుడు, తనకు పుట్టినటువంటి కుమారుడు, ఆ కుమారుడిని కాపాడటానికి ఎన్ని శ్రమలు పడ్డాడు యోసేపు. హల్లెలూయా. తెలుసు అతనికి ఇతను నా కుమారుడు కాదు. సో ఎప్పుడైతే మరి యోసేపు ఈయన గర్భవతిని తెలుసుకున్నాడో, ఇక యోసేపు అనుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి. ఆ దినాల్లో యూదుల యొక్క లెక్క ప్రకారంగా వ్యభిచారం చేసినట్లుగా ఎవరైనా సరే పట్టబడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రము చెబుతుంది. దీనికి మనకి రుజువు ఏంటంటే, వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అందరూ రాళ్ళు పట్టుకుని ఉన్నారు. నువ్వేమి చెప్తావు చెప్పు, చంపేవంటే చంపేస్తాడు. అది ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట కనుక, ఒకవేళ కనుక ఇప్పుడు యోసేపు కనుక ఆయన మరి పూనుకుని ఈమె ఏదో తప్పు చేస్తుంది, లేకపోతే గర్భం ఎలా ధరిస్తుంది, నేను ఆమెతో కలిసి నేను లేను కనుక ఈమెను మరి కోర్టులోకి తీసుకుని వస్తే మరి నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ దినాల్లో సన్హెద్రిన్ అనేటువంటిది యూదుల యొక్క సుప్రీం కోర్టు, 71 మంది లీడర్స్ ఉంటారు. సద్దూకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు, రబ్బీలు, 71 మంది వాళ్ళ ముందుకు తీసుకెళ్తే వారు మరణ శిక్ష అంటే ఎవరు ఆపడానికి వీల్లేదు. మరణ శిక్ష పడిపోయినట్టే, రాళ్ళు పెట్టుకొని చంపానంటే చెప్పండి. మరి మనకి స్టెఫన్ యొక్క జీవితాన్ని చూస్తాం కదా. స్టెఫన్ లోయలో ఉంటే చంపేయండి అన్నారు అంతే. సౌలు కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు సౌలు ఆయన పేరు, చంపేశారు అంతే. ఎవరు కూడా ఆపడానికి వీలేదు. ఒకవేళ యోసేపు కావాలనుకుంటే మరియను పబ్లిక్ లోకి తీసుకొచ్చి, ఇదిగో ఈ అమ్మాయితో నేను కలిసి లేను, ప్రధానం మాత్రమే చేసుకున్నానని కలిసి లేను, అయితే ఈమె గర్భము ధరించింది, ఏదో తప్పు చేసింది కనుక మీరే న్యాయం చేయండి అని ఆ 71 మంది లీడర్స్ సన్హెద్రిన్ ముందు పెడితే ఈమె లైఫ్ అయిపోయింది. ప్రాంతం కూడా చంపేస్తారు. వాళ్ళ కంప్లీట్ పవర్స్ ఉన్నాయి. సన్హెద్రిన్కి కంప్లీట్ పవర్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి బ్రతికించాలన్నా, బ్రతుకు ఇవ్వాలన్నా, చంపేయాలన్నా సరే కంప్లీట్ పవర్స్ వాళ్ళకున్నాయి. అందుకని అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో. ఏం రాయబడి అంటే, యోసేపు నీతిమంతుడై ఉంది. చదువుతున్నాడు, ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి
ఆమెను అవమానపరచనొల్లక అనే ఒక్క మాటలో యోసేపు యొక్క గొప్పతనం మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు చెప్పాను కదా, పబ్లిక్ లో తీసుకొచ్చి ఈమె మరి నేను ఆమెతో కలిసి లేకుండానే ఈమె గర్భము ధరించింది కాబట్టి మీరే నాకు న్యాయం చేయండి అంటే ఇక ఆమె జీవితం ఇక లేదు. ఆమెను అవమానపరచనొల్లక. చాలా మంది భక్తులు ఉన్నారండి, మన భార్యలను అవమానపరుస్తున్నారు, వాళ్ళు గౌరవించరు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఈమె తప్పేం చేయలేదు, మరే తప్పేం చేయలేదు తెలుసుకుంటాడు తర్వాత యోసేపు. కానీ ఈవెన్ ఒకవేళ పొరపాటున ఏదైనా సరే, అప్పుడప్పుడు స్త్రీ బలహీనమైనటువంటి ఘట్టం అని బైబిల్లో ఉందా లేదా? ఉంది కదా. సో ఒకవేళ పొరపాటున స్త్రీ ఏదైనా అనరాని మాట అందనుకో, లేకపోతే నోరు జారకం, లేకపోతే ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు మనం మరి భర్తలుగా మనం యోసేపు వలె ప్రవర్తించాలి. వాళ్ళని కవర్ చేయాలి, కానీ వాళ్ళని పబ్లిక్ చేసి నా భార్య ఎలాంటిది, నా భార్య ఎలాంటిదని లోకానికి చెప్పుకోకూడదు. అలా చెప్తే కుటుంబాలు క్రిస్తువుని ప్రేమైనటువంటి దేవులారా, యోసేపు యొక్క జీవితం మనం చూస్తే ఇంకా నాకు సమయం లేదు, కానీ లోతుకి వెళ్తే యోసేపులో చాలా సుగుణాలు మనకు కనబడతాయండి. ఆయన గురించి బైబిల్ ఎప్పుడు చెప్పదు. ఈ రాసినటువంటి సువార్తికులు కూడా ఆయన గురించి ఎక్కువ చెప్పరు, మరి గురించి చెప్తారు, యేసు గురించే చెప్తారు, కానీ ఆయన గురించి ఎక్కువగా చెప్పరు. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అంతా వీళ్ళ మీదే ఉంటుంది. మరియా, యేసు ప్రభు మరి మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. క్రీస్తుని ప్రేమైనటువంటి మరి ఆ విధంగా యోసేపు ఆమెను అవమానపరచనొల్లక, అంటే పబ్లిక్ లోకి తీసుకెళ్ళి ఈ అమ్మాయి ఇలా అయిపోయింది మీరే చూడండి అనకుండా అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను. ఎంత గొప్ప మనస్తత్వం కలిగినటువంటి యోసేపు, ఎంత డిగ్నిఫైడ్ గా తను ఈ యొక్క ప్రాబ్లం అనుకుంటున్నాడు. తను అది ప్రాబ్లం కాదు, ప్రాబ్లం అనుకుంటున్నాడు. ఎంత డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తున్నాడు చూడండి. భార్య భర్తల మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అందరికీ అల్లరి చేసుకోకూడదండి. వస్తే చిన్న మాట మధ్యలో వస్తూ ఉంటాయి, అది మనలోనే పెట్టుకుని మనం ఏం చేయాలంటే డిగ్నిఫైడ్ గా గౌరవంతో వాటిని మనం పరిష్కారం చేసుకోవాలి. కానీ జనాల్లోకి తీసుకెళ్ళి రచ్చ చేసి నా భార్య ఇలాంటిది, నా భర్త ఇలాంటాడు అని చెప్పేసి మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏమీ చేయకూడదు. యోసేపు చాలా డిగ్నిఫైడ్ గా ఏం చేస్తానంటే రహస్యముగా ఆమెను విడమని, నేను మనసు మార్చుకున్నాను ఇక ఆమె చేసుకోవట్లేదు అని ఒక మాట అనేసి సరిపోతుంది అనుకుంటున్నాను. అయితే దేవుడికి తెలిసి యోసేపు ఎంత మంచివాడో, దేవుడికి తెలిసి యోసేపులో ఉన్నటువంటి సుగుణాలు, ఆయనలో ఉన్నటువంటి మరి నీతి ఎలాంటిదో దేవుడికి తెలుసు. అందుకని ఏ దేవదూత అయితే మరి ఒక ప్రత్యక్షమైందో ఆ దేవదూత యోసేపు కూడా ప్రత్యక్షమైంది. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే యోసేపు నిద్రపోతున్నాడు. యోసేపు విశ్రాంతి తీసుకుంటుంటే స్వప్నమందు దేవుని యొక్క దూత యోసేపునకు ప్రత్యక్షమయ్యాడు. కొన్నిసార్లు మనం నిద్రపోవాలి, అది వచ్చిన పెద్ద బాధ. ఎంతసేపు తిరిగినట్టే ఉంటాం, అది చేయాలి ఇది చేయాలి, దేవుడి కోసమైనా సరే అది చేయాలి ఇది చేయాలి అంటాం, కానీ దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడం మనకి రాదు. ఆదాము నిద్రపోకపోతే ఏమయ్యేది? భార్య వచ్చేదా? చెప్పలేనండి, మీకు తెలియదు ఆదాము అవల కథ. ఆదాముని ఏం చేశాడు? గాఢ నిద్ర కలిగేస్తే చక్కని ఒక అందమైన స్త్రీ బయటికి వచ్చేస్తే కళ్ళు తెరిచి చూసి అప్పుడు దాకా లేని ఆనందం అంతా ఎక్కడే వచ్చేసింది ఈ ఆదాముకి. ఆ పులులు చూశాడు, సింహాలు చూశాడు, అన్ని చూశాడు, వాటి మీద ఆనందం లేదు. ఈ స్త్రీని చూస్తారు కదా, అబ్బా ఆ ఆకర్షణ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతానే ఉంది. అయితే కొన్ని సందర్భాలు సాతానుడు అనే రాంగ్ కి వాడుకుంటూ ఉంటాడు. క్రీస్తుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి ఆదాము నిద్రపోయాడో దానిలో నుంచి వచ్చింది హవ్వ. ఇక్కడ యోసేపు నిద్రపోతున్నాడు. నిద్రపోకుండా ఎవరికైనా కళ్ళు వస్తాయండి? వస్తాయా? కొంతమందికి వస్తాయి, పగటి కళ్ళు ఉంటాయి కదా, అయ్యేమని వస్తాయి. అందుకని మనం దేవునిలో విశ్రమించడం నేర్చుకోవాలి. మోకరిస్తాం గబగబా 10 నిమిషాలు, దేవా అది కావాలి ఇది కావాలి, దేవా ఈరోజు నాకు సహాయం చేయి, నన్ను కాపాడు, ఇదిగో నన్ను చేయి, మా ఎంప్లాయర్ని కాపాడు, ఇదిగో నాకు డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, మా పిల్లలు కావాలి, ఆమె లేచిపోతాం. మరి ఆయన మాట్లాడాలి కదా మనతోటి. మనం చెప్పాము, మనం చెప్పాల్సింది కాన్వర్సేషన్ లో ఒకటి చెప్పిందే చెప్తే రెండోటి చెప్పొద్దా? ఇంకా మరి చెప్పినప్పుడు మనం చెప్పి ఇవ్వాలి కదా, వినడానికి మన వినికిడి అతనికి ఇవ్వాలి కదా.
ఇప్పుడు నేను అయ్యగారు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. నేను మాట్లాడినప్పుడు అయ్యగారు వింటారు, అయ్యగారు మాట్లాడినప్పుడు నేను వింటూ ఉంటాను. అంతేగాని మనం చెప్పి 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 నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ చెప్పేసి వేసి కమ్మగా దులుపుకుని వెళ్ళిపోతా ఉంటాం. ఇక విశ్రమించేది ఎక్కడ? అందుకని దేవుడు చాలా మందితో మాట్లాడలేడు. ఎందుకంటే నువ్వు వినేటువంటి శక్తి నీకు లేదు. మనం దేవుల్లో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవాలి ఆయన సన్నిధిలో. అందుకనే దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసి. చిరకాలం ప్రార్థన చేయలేం కదా, వేచి ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని యొక్క మాటను వినడానికి మనం ఎదురు చూడాలి. ప్రభా ఈ రాత్రి నాతో కళ్ళలో మాట్లాడు ప్రభా, ఈ రాత్రి స్వప్నంలో నాతో మాట్లాడు ప్రభా, ఈ రాత్రి ఇది నా ప్రార్థనకి జవాబు దయచే ప్రభా, ఏదో ఒక రీతికి నన్ను దర్శించిన ఆయన అని ఆశ ఉండాలి. విశ్రాంతి తీసుకున్నాడు యోసేపు. తీసుకున్నట్టే ఆ యొక్క స్వప్నంలో దేవుని తోట కనిపించుకున్నాడు. దేవుళ్ళు నెమ్మది పొందడం నేర్చుకోవాలి, దేవుల్లో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవాలి. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మెల్లగా మనం కామ్ చేసుకుని ఆయనకు మెల్లనైనటువంటి స్వరాన్ని వినడానికి మనం నేర్చుకుంటే ఆ స్వప్నంలో యోసేపు అనుకుంటాడు, ఇది నా లైఫ్ ప్రాబ్లం, ఇది నా యొక్క జీవితానికి ఒక పెద్ద సమస్య అనుకుంటున్నటువంటి ఆ సమస్యకు విడుదల ఆ నిద్రలో వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక యోసేపు ఉన్నాడు, ఆయనకు కూడా కలలుగానే అలవాటు ఉందా లేదా? ఆది కాండంలో ఉన్న యోసేపు ఆయన, ఈయనేమో మత్తయి సువార్తలో ఉన్న యోసేపు అయితే ఆయన ఆది కాండంలో ఉన్నటువంటి యోసేపు. ఆయనకి మాటి కళలు వచ్చాయి. రావాలండి, కళలు కనాలండి, దేవునికి సంబంధించినటువంటి కళలు కనాలి. మన తెలుగులో వచ్చారు కదా, డ్రీమ్ అంటే కళ అనుకుంటాం, కానీ ఇంగ్లీష్లో డ్రీమ్ అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కళ, ఇంకొకటి ఏంటంటే ఆశయం, గోల్, లేకపోతే ఒక ఆశయం, ఏదైనా మనం నెరవేర్చాలి అనుకునేటువంటి ఒక ఆశయం. యోసేపు కళ కంటున్నాడు. ఆ కళలో ఆయనకి దేవుని యొక్క దూత చెప్పేశారు ఏంటంటే, ఇదిగో ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల, ఏ మనుషుడి వల్ల కలిగింది కాదు, నువ్వు భయపడద్దు, నువ్వేం ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్తే అప్పుడు యోసేపు అంటాడు, చదవండి దయచేసి. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. ఇక్కడ యోసేపు యొక్క స్పందన, యేసు ప్రభు పుడుతున్నాడు అంటే మరియ యొక్క స్పందన ఏమన్నాను? ఈ 7 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మరియ యొక్క స్పందన ఏమన్నాను? అప్పగించుకోండి. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నాను. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకరిద్దరు కాదు. యోసేపు యొక్క స్పందన అంగీకరించాడు. మరియ అప్పగించుకుంది, యోసేపు అంగీకరించాడు, చేర్చుకున్నాడు. మరియను తనకి కానటువంటి బిడ్డ తన భార్యలో జన్మిస్తా ఉంటే చేర్చుకున్నాడు, అంగీకరించాడు. క్రీస్తుని ప్రేమైనటువంటి దేవులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉంది, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఆయన మార్గంలో నడవకుండా ఉంటే, నీ హృదయం అనేటువంటి ఆ తలుపు దగ్గరికి వచ్చి నీలో పుడతాను అని ఆయన తలుపు తగ్గుతున్నాడు. నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అప్పగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి నేను పరిశీలన చేసుకో.